హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి బడ్జెట్లో ఒక మంచి ట్రైపాడ్ స్టాండ్ విత్ రింగ్ లైట్ని అయితే చూపిస్తున్నాను. నాకు ఇది వచ్చేసి అండర్ 450లోనైతే వచ్చేసింది. మనకి ట్రైపాడ్ స్టాండ్ హైట్ వచ్చేసి అప్ టు 6 ఫీట్ వరకు ఉంది. అండ్ అలాగే ఈ రింగ్ లైట్ వచ్చేసి 10 ఇంచెస్ రింగ్ లైట్ అనమాట. మనకు అండర్ 450లోనైతే ఇంత మంచి క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు. కొత్తగా ఛానల్ పెట్టుకోవాలి అనే వారికి అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఇట్లా చేసుకోవాలనే వారికి ఇదైతే మంచి యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అదేంటంటే వీడియోని చూసిన వారంతా లైక్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టుకోవాలనుకునే వారు సెర్చ్ చేస్తారు కదా థింగ్స్ కోసం బడ్జెట్‌లో. అలాంటి వారికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ముందుగానైతే నాకు ప్యాకింగ్ కూడా మంచి ప్యాకింగ్‌తోనైతే ఇచ్చారు. నేను ఇది వచ్చేసి మీషోలోనైతే పర్చేస్ చేశాను. నాకు 450లోనే వచ్చింది. రింగ్ లైట్, స్టాండ్ అండ్ అలాగే మొబైల్ హోల్డర్ ఇట్లా అన్నీ వచ్చేసాయి అందులోనే. సో ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి రింగ్ లైట్‌కి అయితే ఈ విధంగా ఇచ్చారు. మనకు ప్యాకింగ్ కూడా మంచి నీట్ ప్యాకింగ్ చేసి ఇచ్చారు. అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనకు మంచి ప్యాకింగ్‌తోనైతే ఇచ్చేశారు. చూడండి ఇంకా. ఈ విధంగానైతే మనకు మంచి ప్యాకింగ్‌తోనైతే ఇచ్చారు. చూడండి. మనకి ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. మనం మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డరు. మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తోనైతే ఇచ్చారు. ఇది వచ్చేసి నాబు. మనకి రింగ్ లైట్‌కి అండ్ అలాగే స్టాండ్‌కి మనం పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్‌కి స్టాండ్ ఉంటది కదా! అది. ఇంకా చూడండి. మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తోనైతే మనకు ఇచ్చారు. రింగ్ లైట్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఉంది. అంటే వెయిట్ అయితే లైట్ వెయిటే ఉంది. కాకపోతే క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది చూడండి. వైర్ కూడా మనకి చానే పొడుగిచ్చారు. అంటే మనం కనెక్టర్ ఇట్లా పెట్టుకోవడానికి పొడుగైతే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్ ఆఫ్ బటన్ అండ్ మనకు వేరియేషన్స్ చూపించడానికి బటన్స్ ఉన్నాయి. అంటే లో, హై అలాగా. ఇంకా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి స్టాండ్. మంచి మెటల్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది. వెయిట్ కూడా ఎక్కువగా ఉంది. అంటే మనం హెవీ వెయిట్ ఉన్న కెమెరాస్ కూడా పెట్టుకునే అంత అయితే ఉంది. దీనికి అంత స్ట్రెంత్ అయితే ఉంది. ఆపగలిగేంత స్ట్రెంత్. చూడండి నేను కంప్లీట్‌గా ఒకసారి మీకు చూపిస్తున్నాను. కింద బేస్ అయితే ఆ విధంగా ఇచ్చేశారు. చూడండి మనకి ఇక్కడ పైన అన్ని స్క్రూస్ ఉన్నాయి కదా! మనం అవి స్క్రూను లూజ్ చేసి హైట్ అనేది మనం పెంచుకోవచ్చనమాట. ఈ విధంగా నేను మీకు ఒకసారి ఎక్స్‌పాండ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి. మనకు మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తోనైతే ఇచ్చారు. స్టార్టింగ్ అయితే మనం ఫస్ట్‌గా ఈ విధంగా 3 లెగ్స్‌నైతే ఈ విధంగా అనేసి, మనం మధ్యలో ఉన్న రాడ్‌నైతే కొంచెం ప్రెస్ చేసినట్టుగా లాగితే, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లోకైతే వచ్చేస్తుంది చూడండి. మనం ఈ విధంగా కింద పెట్టి ప్రెస్ చేస్తే, ఆటోమేటిక్‌గా దాని పొజిషన్‌లోకైతే ఆ విధంగా సెట్ అయిపోతుంది చూడండి. మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తో స్క్రూస్ కూడా మంచి క్వాలిటీ ఉన్న స్క్రూస్‌తోనైతే మనకిచ్చారు చూడండి. నేను ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగానైతే ఉంది. మనకు పైన స్క్రూస్ ఉన్నాయి కదా! చూడండి. ఇక్కడ ఈ స్క్రూస్ ఈ విధంగా లూజ్ చేస్తూ మనం హైట్‌నైతే పెంచుకోవడానికైతే ఉంటుంది. మనకి ఈ హైట్ వచ్చేసి 6 ఫీట్ వరకి ఉంది. చానా మంచి హైట్‌తోనైతే ఇచ్చారు. మెటీరియల్ కూడా క్వాలిటీ మంచిగా ఉంది. చూడండి ఇంకొక పైన స్క్రూ ఉంది కదా! మనం ఆ స్క్రూని కూడా ఈ విధంగా లూజ్ చేసుకున్నామంటే, ఆ విధంగానైతే ఎక్స్‌పాండ్ అయిపోతుంది. అంటే మనం ఏ సైజ్‌లో కావాలనుకుంటే, ఎంత హైట్‌లో పెట్టుకోవాలనుకుంటే, అంత హైట్‌లోనైతే పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్‌తోనైతే చూడండి ఒకసారి చూపిస్తున్నాను లాంగ్ వ్యూ. ఈ విధంగానైతే ఉంది చూడండి. 6 ఫీట్స్ ఉంది. ఇంకా ఎక్కువే ఉంది. మనకు ఇక్కడ నాబ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్న అంటే ప్లాస్టిక్ మనకు తిప్పుకోవడానికైతే ప్లాస్టిక్ ఇచ్చారు. బట్ లోపట మెటల్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకు రింగ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ స్క్రూ టైప్ ఉంటుంది కదా! రస్ట్ అది పట్టకుండా ఆ విధంగా క్యాప్ కూడా మనకి ఇచ్చేశారన్నమాట. ఈ విధంగానైతే ఇచ్చారు. నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పాండ్ చేసి చూపించాను కదా! ఇప్పుడైతే లెంగ్త్‌నైతే రెడ్యూస్ చేసి మనం రింగ్ లైట్‌ని అసలు ఏ విధంగా దీనికి ఫిక్స్ చేసుకోవాలి అది అంటేనది చూపిస్తాను. ఒకసారయితే చూడండి. ఈ విధంగా మన ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్‌లోనైతే మనం సెట్ చేసుకోవడానికైతే కంప్లీట్‌గా ఇచ్చేసారన్నమాట మనకి ఈ విధంగా. మనం ఒకవేళ రిమూవ్ చేసుకున్నప్పుడు ఏది రస్ట్ పట్టి పాడైపోకుండా కంప్లీట్‌గా అన్నిటికైతే క్యాప్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. చూడండి. ఇది ఇప్పుడు మనం మొబైల్ హోల్డర్‌ని మనం రింగ్ లైట్‌కి ఏ విధంగా అసెంబుల్ చేయాలో అనేది చూద్దాము. మనకి హోల్డర్ అయితే ఈ విధంగా ఇండివిడ్యువల్‌గా వస్తాయి అన్ని పార్ట్స్. మనమైతే పెట్టుకోవాలి.
మనకు స్క్రూ టైప్‌లో వచ్చింది గదా! దాన్నయితే ఓపెన్ చేసి, ఈ విధంగా మనకు ఇది రింగ్ టైప్‌లో ఉంది గదా! అందులో ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇది. ఇన్సర్ట్ చేసి పైనుంచి ఆ స్క్రూ టైప్‌లో ఉన్నదాన్ని బిగించేయాలి. ఇంకా అంతే మనం హోల్డర్ రెడీ అయిపోయినట్టే. అది రౌండ్ షేప్‌లో ఉంది గదా! అంటే 360 డిగ్రీస్‌లో మనకి రొటేట్ అయితుందన్నమాట. హోల్డర్ కూడా మనం ఎటు కావాలనుకుంటే అటు అంటే ఏ యాంగిల్‌లో కావాలనుకుంటే ఆ యాంగిల్‌లో తిప్పుకోవడానికైతే ఉంది. అండ్ అలాగే మనకు ఇట్లా అది కూడా మొబైల్ హోల్డర్ పెట్టే వైర్‌లాగా ఉంది కదా! అది కూడా మనం ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో ఇలా అది ఫ్లెక్సిబుల్‌గా ఉంది. మనం ఎటు కావాలంటే అటు వంచుకోవచ్చనమాట. ఈ విధంగా దీన్ని సెట్ చేసేసుకొని రింగ్ లైట్‌కి మనకక్కడ పాయింట్ ఇచ్చారు కదా! ఆ పాయింట్ దగ్గర దాన్ని అందులో ప్రెస్ చేయడమే. అంటే స్క్రూ లాంటిదేం లేదు. జస్ట్ ఈ విధంగా పెట్టి ప్రెస్ చేశామంటే అందులో సెట్ అయిపోతుంది. ఫిట్టింగ్ కూడా బాగా ఉంది. ఈ విధంగా మనం పెట్టి సెట్ చేసుకున్నామంటే, ఇంకా రింగ్ లైట్‌లో మనకు మొబైల్ హోల్డర్ కూడా సెట్ అయిపోయినట్టే. మనకు హోల్డర్ కూడా 360 డిగ్రీస్ అయితే మనం ఎటు కావాలనుకుంటే అటు తిప్పుకోవచ్చు. అంటే రొటేట్ అవుతుంది. చూడండి చూపిస్తున్నాను. మామూలుగా కొన్ని రింగ్ లైట్స్‌కైతే మొబైల్ హోల్డర్ అలా రాదు. కానీ దీనికైతే మొబైల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. బయట మళ్ళీ విడిగా తీసుకునే పనేమి లేకుండా. అది కూడా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తోనైతే ప్రొవైడ్ చేశారు. మనకు ఈ రింగ్ లైట్ అనేది మనం చార్జర్‌గా ఉంటాయి గదా! మన దగ్గర. ఏదన్నా మనం దానికి సూటబుల్ చార్జర్ చూసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇదొచ్చేసి మనకి స్టాండ్‌కి ఇంకా రింగ్ లైట్‌కి కనెక్టర్ అన్నమాట. చూడండి ఇది కూడా 360 డిగ్రీస్ మనం రొటేట్ అవుతుందన్నమాట. అంటే మనం రింగ్ లైట్ మనకి ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు నాబ్ అయితే ఇచ్చేశారు చూడండి. మనం దాన్ని లూజ్ చేస్తూ ఆ యాంగిల్ సెట్ చేసుకొని మళ్ళీ టైట్ చేస్తే అది అదే యాంగిల్‌లో మనకు ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. చూడండి నేను పెడుతున్నాను. మీకొకసారి రింగ్ లైట్‌ని పెట్టి కూడా మీన్ యాంగిల్స్ ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. కింద మనకు స్క్రూ టైప్‌లో ఉంది గదా! రింగ్ లైట్‌కి జస్ట్ దాన్ని ఆ స్క్రూ పైన పెట్టి ఈ విధంగా తిప్పామంటే మనకది టైట్ అయిపోగానే ఇంగ సెట్ అయిపోయినట్టే. మనకి కింద నేను ఇందాక చూపించాను కదా! నాబు. ఆ నాబ్ దగ్గర దాన్ని తిప్పుతూ మనం యాంగిల్స్ అయితే సెట్ చేసుకోవడానికైతే ఉంటుంది. చూడండి. ఒకసారి చూపిస్తున్నాను. మీరొకసారి క్లియర్‌గా చూడండి. మనకు హోల్డర్‌ని ఆ విధంగా మనకు ఫ్లెక్సిబుల్ హోల్డర్ అయితే ఇచ్చేశారు మొబైల్ హోల్డర్. అండ్ ఈ విధంగా జాగ్రత్తగా పట్టుకొనైతే చేసుకోవాలి. నాలాగైతే పడేసుకోవద్దు మీరు. చూడండి మనకి ఏ యాంగిల్‌లో కావాలనుకుంటే ఆ యాంగిల్‌లో పెట్టుకోవడానికైతే కింద నాబ్ అయితే మంచిగా ఇచ్చారు. మనకు ఇచ్చిన మెటీరియల్ కూడా మధ్యలో ఆ మెటల్ కూడా మంచి మెటల్ యూజ్ చేశారు. రస్ట్ అది పట్టకుండా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తోనైతే ఇచ్చేశారు. చూడండి. అలాగే మనకు చా మొబైల్ చార్జర్స్ ఉంటాయి గదా! నా దగ్గర ఉన్న ఒక చార్జర్‌నయితే నేను వాడుతున్నాను. మనం ఇక వీడియోస్ తీసుకునేటప్పుడు జస్ట్ ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే పవర్ సప్లైతోనే మనకైతే లైట్ అనేది వస్తుంది. ఇది ఎల్ఈడీ లైట్‌లే. మనకు ఈ లైట్ కూడా ఇందులో మనం బ్రైట్‌నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కంప్లీట్ లుక్ అయితే చూడండి. ఈ విధంగానైతే ఉంది. ఇంత మంచి క్వాలిటీని నేను 450లోనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. లింక్ కావాలనుకునే వారికి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. చెకౌట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌లో బడ్జెట్‌లో సెల్ఫీ స్టిక్ అండ్ మైక్ కూడా పోస్ట్ చేశాను. చెక్ చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.